ఏమండి ఏమిటో అరుణ నొప్పి పడుతుందండి. నొప్పులు పడుతుందా? అయితే ఆసుపత్రికి తీసుకెళ్దాం. అంత టైం ఉన్నట్టు లేదండి, మీరు తొందరగా వెళ్ళి డాక్టర్ పిలుచుకురండి. ఎవరది? నేను తలకు తప్పుడవుతుంది, వచ్చి చూడరా. ఎవరు పలకరేమర్రా? లలిత, మీ అబ్బాయి గారే అత్తయ్య డాక్టర్ని తీసుకోవడానికి వెళ్ళారు. ఏమిటి నొప్పులు వస్తున్నాయా? ఉండమ్మా తను. అమ్మాయి లలిత, ఏమత్తయ్య నొప్పులు వస్తున్నాయమ్మా? అవునత్తయ్య. సరేనా అమ్మాయి, ఏం చేస్తున్నావమ్మా? ప్యాకెట్ కోసం వెధవ 4 వెండి సామాన్లు తీసుకుంటే కొంప గొల్లైన తేడిచిపోతున్నారు. ఇప్పుడు 2 వేళ్లతో ఆ ముక్కు అదుగుతూ కిందికి దిగరాయివే, లేకపోతే ఆ నోసు కోటేరేసినట్టు రాదు. ఇంకా ఎందుకు అత్తయ్య, ఇప్పటికే మీ ముక్కలు తుంటేను. అయితే నా పోలికలు ఉన్నాయన్నమాట. అచ్చు మీ పోలికేనత్తయ్య. నా పోలికేనా నా మనవుడు, నా బంగారు తండ్రి, నా వరాల బండి. ఏం చేయను, వాడిని చూడలేదు, గుడ్డిదాన్ని అయిపోయాను. నేను ఆనాడే చెప్పాడు, అమ్మా నీకు ఆపరేషన్ చేయిస్తానే. అంతటి మహానుభావుడే పోతే ఈ పాపిష్టి కళ్ళతో ఈ ప్రపంచం చూడటం ఎందుకురా, ఆపరేషన్ వద్దన్నాను. నువ్వు నా కోడలే నాకు 2 కళ్ళన్నా. కానీ బాబు పుట్టినప్పటి నుంచి నా మనసు అనుక్షణం వాడిని చూడాలని ఎంత తహతహలాడిపోతోందో ఆ భగవంతుడికి తెలుసు. పోనీలేమ్మా, నా ప్రాప్తమతి, నా బాబు చిరంజీవి లక్షణంగా ఉంటే అంతే చాలు. నన్ను నాన్నమ్మా అని నోరార ఎప్పుడు పిలుస్తాడు. ఏమిట్రా ఇలా వచ్చావు? కబురు చేస్తే నేనే వచ్చావాడిగా. అంత టైం లేదురా, ముందు నీ బట్టలు సర్దుకో. బట్టలు ఎందుకు? ఎక్కడికి రా? అరుణ దగ్గర. నీకేమైనా మర్చిపోయిందా? కాదురా, నాకేదో పీడకలు వచ్చింది, అరుణకేదో అపాయం జరిగింది. నువ్వు బయలుదేరు, ముందు అమ్మాయిని చూడాలి. అమ్మాయిని చూసే వరకు నా మనసు సాగదు. కరుణ, పాపం తీసుకెళ్ళు. కరుణ, బాగా తుడిచి సాంబ్రాణి పొగేయమ్మా, లేకపోతే జలుబు చేస్తుంది బాబుకు. అలాగేనండి. లేవండి అత్తయ్య, స్నానం చేద్దరు కానీ. అలాగేనమ్మా. మరీ అంత మొండి పట్టయితే ఎలారా? పద ఇంటికి పోయి టాపిక్ కావాలి. నథింగ్ డూయింగ్. ముందు నువ్వు బయలుదేరు, అమ్మాయిని చూడాలి. లాలిపోతున్నావా? లాలిపోతున్నా. కళ నిజం. నిజమేరా? అరుణ, మన అరుణ్ రా. ఎప్పుడొచ్చింది? అసలు వెళ్ళనే లేదా? ఇంత కంగారు పడి చూస్తుంటే అమ్మాయి వచ్చిందని చెప్పవేరా? అదే నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. సారీ డాడీ. సారీ అంటే షాక్ పోతుందా? పోనీ నా కోసమైనా క్షమించరా. ఎందుకు ఎప్పుడొచ్చింది? నిన్న సాయంత్రం వచ్చింది. మీ మరదలు పురుడు పోసుకొని వస్తుందట. అమ్మాయి కూడా అదే సమయానికి రైలు దిగిందట. పోనీ అమ్మ ఈ పూట మా ఇంటికాడ ఉండి వెళ్ళు అని చెప్పి తీసుకొచ్చింది. ఏం తప్పటావా? అరుణ, బాబుని డాడీకి చూపించు. ఓహో, పర్వాలేదురా, యోగజాత కూడా. అందుకే నీ పేరు పెట్టాలనుకుంటున్నా. నా పేరు నువ్వు కొట్టేస్తే రేపు మా అరుణకి కొడుకు పుడితే ఏం పేరు పెట్టుకుంటుందో? శ్రీనివాస్ అని పెట్టుకుంటాను. రే, విన్నావా? అంతే అంతే. అరుణ, పదమ్మా, బాబుని చూస్తా. బయలుదేరు. ఏమండి, సాయంత్రం ఎలాగో బాబును ఉయ్యాలో వేస్తున్నాం కదా, పేరటం చూసి వస్తుందని చెప్పండి. అవును డాడీ. వాయిస్ దాంటే ఉంది. రేపే వచ్చాయమ్మా. అదేమిట్రా, ఇద్దరులో ఎవరంటే? నీ మాట నేనన్నాను రా, దాని కోపం ఎందుకు? వేసే అక్షంతలు కారులో వెద్దు గాని. పద పద. సరే సరే.
అంతా సవ్యంగానే జరిగింది. అరుణ సమస్య కూడా ఒక విధంగా పరిష్కారం. అప్పుడే ఏమైందండి? అసలు సమస్య ముందుంది. ఏమిటిది? ఓహో, అరుణకు పాపను ఎలా అప్పచెప్పటమా అని, అంతేనా? అది కాదండి. మరి ఏమిటో నాతో చెప్పడానికే? పోనీలో బాయ్, నీకంత సిగ్గైతే చెవులో చెప్పు, సర్దుకుంటాను. వేళాకోవడానికి ఇదే సమయం. వేళాకోళం కాదండి, నిజం. నాకిప్పుడు 6 నెల. నిన్న కాక మొన్న పురుడొచ్చినట్టు నమ్మించి ఇప్పుడు ఈ నిజాన్ని ఎదుర్కోవటం ఎలా అని బాధపడుతున్నారు కదా. ఇన్నాడు నాతో ఈ మాట ఎందుకు చెప్పలేదు? చెప్పి చేయగలిగింది ఏముంది? ఆడే నాటకం మధ్యలో ఆపి అరుణకు అన్యాయం చేయగలమా? నెలలు ముదురుతున్న కొద్దీ ఈ బరువు తొలగించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎప్పటికప్పుడు నేను తల్లిని కావాలని ఆశ చంపుకోగలిగాను. కానీ తండ్రిగా మీరు పొందే ఆనందాన్ని మీకు దూరం చేస్తున్నానేమోనని భయపడ్డానండి. చెప్పండి, మీరేం చెబితే అదే చేస్తాను. లలిత, ఎవరికో సాయం చెయ్యాలని ఇంత త్యాగానికి సిద్ధపడ్డాను. ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు. ఏదో దారి చూపిస్తాడు. ఏదో ఆలోచిద్దాం. నువ్వు మాత్రం తొందరపడకు. ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద 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 ఆపద మొక్కులు వాడా గోవింద గోవింద రిటైర్డ్ ఆఫీసర్నే భార్యకు డబ్బు చేస్తే నీ కొండకొస్తానన్నే నీకు ముడిపిస్తానన్నే నే మొక్కుకున్నానండు గోవింద 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 వెళ్ళిందో ఏమో, పిల్లవాడు ఒకటే ఏడుస్తున్నాడు. ఏమిటి మా అమ్మగారు? ఎవరు? కరుణ? కాదండి, నేను అరుణను. నువ్వా అమ్మా? నీ గొంతు విన్నప్పుడంతా నర్సు జ్ఞాపకం వస్తుంది. నాకు ఒకటే కన్ఫ్యూజుడు. తల్లి, దేవుడు పంపించినట్టు సమయానికి సరిగ్గా వచ్చావు. పిల్లవాడు పోరు పెట్టి ఏడుస్తున్నాడు. కాస్త పోయి చూడు తల్లి. మా అమ్మగారు